విహారీ జైలు నుండలి రిలీజ్ అయి బయటికొచ్చిన తర్వాత వడ్డీల శకుంతల గురించి సంధ్యతో మాట్లాడుతూ ఉంటాడు. సాక్ష్యాధారాలు లేనందున ఇప్పుడు తనని కేసులో ఇరికించడానికి కూడా ఇక ఏది ఆధారం లేదు కదా విహారీ గారు, సాక్ష్యం కరెక్ట్గా లేదు కదా మనకి అని సంధ్య విధంగా విహారీతో అంటుంది. ఎలాగైనా సరే తన ఇంటికెళ్ళి నిజాన్ని బయటపెట్టి ఇక అప్పుడు ఖచ్చితంగా సాక్ష్యం అనేది తనంతట తానే చెప్తుంది. వెళ్దాం పదండి అని అంటుండగా ఈలోపు వెంటనే విహారి వెళ్తుండగా సహస్ర అడ్డుపడుతుంది. అప్పుడు అంబిక సైగ చేస్తుందన్నమాట. ఎక్కడికి బావా, ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పటిదాకా జరిగిన దానికి చాలు, ఈ ఇంటి పరువు పోవడం ఇదంతా చాలు బావా, అవసరం లేదు బావా. ఏంటి సహస్ర అడ్డుపడుతున్నావు? నేను నిజాయితీగా నిరూపించుకోవడానికే కాదు బయటికి వచ్చింది. సిరి చావు వెనకాల, సిరి బ్రతికే ఉన్నదాని వెనకాల ఎంతమంది కుట్రుందో బయట పెట్టి వాళ్ళను కటకటాలకు పంపించేదాకా వదిలిపెట్టను. బావా, నేను ఎప్పుడు నీకు అడ్డు చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అయినా ఎవరు ఎక్కడ పోతే మనకేంటి బావా అని అంటుండగా, నువ్వు అంత ఈజీగా వదిలేసినట్టుగా నేను వదిలేయను. చెప్పాను కదా, నేను ఏం చేసిన దానికి నువ్వు అడ్డుపడాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి కోపంగా సంధ్య గారు వెళ్దాం పదండి అని అన్న తర్వాత, వేసిన ప్లాన్ బెడిసి కొట్టిందే, ఈ విహారిగాడు ఓ మానాన మాట వినడు కదా అని మనసులో అనుకుంటుంది అంబిక. ఇప్పుడు సుభాష్ కూడా ఆ వడ్డీల శకుంతలకు గుణపాఠం చెప్పడానికి వెళ్ళాడు కదా, ఇప్పుడు వీడు కనుక అక్కడ చూశాడంటే ఒక్కొక్కటి నిజం బయటపడుతుంది. ఎలాగైనా సరే ఈ విషయం సుభాష్కి చెప్పాలి అనే విధంగా ఫోన్ ట్రై చేస్తుండగా వడ్డీల శకుంతల దగ్గరికి సుభాష్ వెళ్ళి, అసలు మీ వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయో తెలుసా? ఆ విహారీ బయటికి రాకుండా చక్కగా ప్లాన్ చేస్తే, కానీ నీ వాళ్ళు చాతగాని వాళ్ళలాగా ఆ ఏకంగా ఆటో డ్రైవర్ గాడు నిజం చెప్పాడు. ఆఖరికి సిరి బ్రతుకున్న విషయం కూడా ఆల్మోస్ట్ పోలీసులకు తెలిసింది. ఆ తర్వాత ఒక్కొక్కటి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఒక్కొక్కటి బయటపడుతుంది. ఆ తర్వాత నిజాలు కూడా బయటపడతాయి. ఇప్పుడు మీ ప్రాణాలకి చాలా ప్రమాదం ఉంది వడ్డీల శకుంతల. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, కానీ ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. మీ వాళ్ళని కూడా ఇక ఎక్కడి పంపిస్తావో అది నీ ఇష్టం. చాతగాని వాళ్ళని పెట్టుకొని ఇలా డబ్బులు విసిరేయంగా సరిపోదు. ఆ డబ్బుకు తగ్గట్టుగా పని చేస్తేనే కదా అనే విధంగా వడ్డీల శకుంతలను తిడుతుండగా, నేనేం చేసిన సారు, మా వాళ్ళే కదా, అదే మీ వాళ్లకు తిని తాగడం తప్ప ఇంకేం లేదు కదా, అందుకనే అన్ని నిజాలు బయటపడ్డాయి. అందరికీ ప్రమాదం ముంచుకొచ్చేలా ఉంది. ఈడ అంబిక సుభాష్ ఫోన్కు ట్రై చేస్తూ ఉంటుంది. నాట్ రీచబుల్ వస్తూ ఉంటుంది. ఈలోపు విహారీ సంధ్య ఇద్దరు కలిసి ఇక వడ్డీల శకుంతల దగ్గరికి వస్తూ ఉంటారు. మరోవైపు హాస్పిటల్లో ఇక గుర్తు తెలియని వ్యక్తికి సర్జరీ చేశారు. ఆ టైంలో తన ఫేస్ రివీల్స్ ఒక 2 days మాత్రమే పడుతుంది. ఆ ఫేస్ మార్పిడి చేస్తూ ఉంటారు. తన ఫేస్ మొత్తం చేంజ్ చేయడానికి డాక్టర్లు విశ్వ ప్రయత్నాలు చేసి తన ఫేస్కి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారన్నమాట. ఇక వితిన్ 3 daysలలో ఖచ్చితంగా తన ఫేస్ను రివీల్ చేయబడుతుందని చెప్పేసి డాక్టర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. బహుశా ఆ ఫేస్ రివీల్ చేయబడింది సిరిదన్నమాట. ఎందుకంటే తన ఫేస్ను ఏకంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించి తన ఫేస్ను ఎవరు గుర్తుపట్టకుండా మొత్తం ఫేస్ను చేంజ్ చేయించి ఇదంతా ఇక నడిపిస్తుంది ఎవరనేది కొన్ని రోజుల తర్వాత బయటపడుతుంది. ఇదిలా ఉండగా విహారీను ఇక సంధ్య గారు వెంటనే వడ్డీల శకుంతల దగ్గరికి వచ్చేదాకా ఆ సమయంలో సుభాష్కి ఫోన్ చేసేసరికి లిఫ్ట్ చేస్తాడు. చెప్పు అంబిక, కొంప మునిగిపోతుంది. ఇప్పుడు ఆ సంధ్య ఉన్ను ఏకంగా విహారి గడు ఆ వడ్డీల శకుంతల ఇంటికి వస్తాను. నువ్వు కనుక అక్కడ చూసావంటే లేనిపోని ఇక నిజాలన్నీ బయటపడతాయి. వెంటనే అక్కడి నుంచి తప్పించుకో అని చెప్పేసి అంబిక టెన్షన్ పడుతుంటుంది. ఈలోపు ఇంటి దగ్గరికి వస్తారు. ఒక్కసారిగా గడియ తోసేసరికి ఎదురుగా వడ్డీల శకుంతల. ఆల్మోస్ట్ ఇక్కడ అంబిక చెప్పుట్లా ఇక వెంటనే ఆ డోర్ పక్కన వెళ్ళి సుభాష్ దాచుకుంటాడు. ఏంటి నేను ఎలా బయటకు వచ్చానని చెప్పేసి ఆలోచిస్తున్నావా? నీ ఒక్కొక్కటి బయట పెట్టి నీ వెనకాల నాటకం ఆడిస్తున్న ప్రతి ఒక్కరిని బయటికి గుంజుతాను వడ్డీల శకుంతల. నిన్ను మాత్రం వదిలిపెట్టను. సిరి బ్రతికున్న విషయం కూడా ఆల్మోస్ట్ బయటపడ్డది. సిరి బ్రతికొచ్చిన తర్వాత ఇక నువ్వు కటకటాల వెనకాల పోవడానికి రెడీగా ఉండు. ఏంటి సారు మాటి మాటికొచ్చి నా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు? ఏంటి
నిందలు వేస్తున్నానా? నువ్వే ఇదంతా చేయించావని ఆల్రెడీ తెలిసిపోయింది. ఇప్పుడు సాక్ష్యాలు మాత్రమే మా చేతికి రావాలి. కొన్ని రోజులు మాత్రమే టైం నీకు వదిలేస్తున్నాను. ఆ టైంలలో సిరి దొరికితే నువ్వు ప్రాణాలతో బయటపడతావు, లేకపోతే ఇదే గన్తో షూట్ చేస్తానని చెప్పేసి సంధ్య దగ్గరున్న గన్ తీసి వడ్డీల శకుంత తలకు గన్ గురిపెడతాడు. సారు, ఏంది నా ప్రాణాలు తీస్తావా ఏంది? ప్రాణాలు తీయడం కాదు వడ్డీల శకుంతల, బిహారీ ఇంకో రూపం చూస్తే ఇక ఆ రూపాన్ని తట్టుకోలేక గుండెపోతుతో చస్తావు. సిరి బ్రతుకున్న విషయం ఆల్మోస్ట్ తెలిసింది కాబట్టే ఈరోజు నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు. తను కనుక బ్రతికి మళ్ళీ బయటికి వచ్చి నువ్వు చేశావని చెప్పిన తర్వాత కటకటాల వెనక వెళ్ళడానికి రెడీగా ఉండు అని ఈ విధంగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మే వాళ్ళు దొరికిన తర్వాత, సాక్ష్యాలు బయటపడ్డ తర్వాత నిన్ను మాత్రం వదిలిపెట్టను వడ్డీల శకుంతల అని సంధ్య కూడా వార్నింగ్ ఇస్తుంది. ఈలోపు అక్కడి నుంచి విహారీ సంధ్య ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే గందరగోళంగా ఉంది. ఆ సిరి బ్రతికున్న విషయం తెలిసిపోయింది. అంతే, అది చచ్చిందనుకుంటే ఇలా బ్రతికచ్చడం ఏంటి? అసలు ఏందో అర్థం కావట్లేదు. ఆ సిరి బ్రతికొచ్చి నిజాన్ని మొత్తం బయట పెట్టిన తర్వాత అప్పుడు ఈసారి చేతిలో నీ సావడం ఖాయం. ఏం చేయాలి? పారిపోవాలా? అమ్మో, పారిపోతే నేనే తప్పు చేశానని చెప్పేసి నన్ను జైలు పెడతారే అని కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు చూసావు కదా వడ్డీల శకుంతల, ఇప్పుడు ఏమర్థమైంది? అయినా సారు, ఇదంతా చేయించింది మీరే కదా, ఇప్పుడు నా మీదకి నిందాన్ని నోస్తున్నారేంది అని వడ్డీల శకుంతల అంటుండగా, ఏం మాట్లాడుతున్నావు? అవును సారు, ఇందులో మీరు కూడా ఉన్నారు. ఆ మేడం, అంబిక మేడం అమ్మ కూడా ఉంది. మీరు కనుక నన్ను కాపాడపోయలేదనుకో పోలీసులకు మీ ఇద్దరి పేరు చెప్పి మిమ్మల్ని కూడా నాతో పాటుగా జైలుకు తీసుకెళ్తాను. వడ్డీల శకుంతల ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయిందంటే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేస్తారు అని ఈ విధంగా అనేసరికి, ఇదేంటి ఇలా రివర్స్గా తిరిగి మాట్లాడుతుంది అని సుభాష్ అనుకుంటూ ఉంటాడు. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరింపు కాసారు, నిజం వాస్తవం చెప్తున్నాను. నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఆ ప్రూఫ్ను స్టేషన్లో ఇస్తే అంబికమ్మను నువ్వు జైల్లో పోవడానికి రెడీగా ఉంటారు నాతో పాటుగా. ఏంద్రా పదండ్రా అని ఈ విధంగా అనేసరిక వెంటనే అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది. విహారీ చూశాడా? లేదు, కానీ తప్పించుకున్నాను. కానీ ఇక్కడో పెద్ద చిక్కొచ్చి పడింది. ఏంటి? ఆ వడ్డీల శకుంతల మనన్నే బెదిరించి ఇక ఎట్టా అయినా సరే మనల్ని స్టేషన్లో పట్టిస్తాను, మా దగ్గర సాక్ష్యం ఉంది మీ ఇద్దరని చెప్పేసి ఇక బ్లాక్మెయిల్ చేస్తుంది. ఏంటి? అది అలా చేస్తుందా? అలా చేస్తే అది చస్తుందని బెదిరించలేకపోయాను, అది మననే బెదిరించేలా ఉంది. సరే, దాని గురించి పట్టించుకోకు. ఇప్పుడు ఈ కేసు నుంచి తప్పించుకోవడం కావాలి, కానీ ఇది మాత్రం వదిలిపెట్టలేదే అని ఈ విధంగా సుభాష్ అంటూ ఉంటాడు. ఇక హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జరీ చేసిన తర్వాత తనకి ఫేస్ పెట్టిన క్లాత్ మొత్తం తీయాలి, తన ఫేస్ను మిర్రర్లో చూపించాలని డాక్టర్స్ మొహానికున్న క్లాత్ను ఇక అలా చుట్టూ చుడతారు కదా, ఆ క్లాత్ను తీస్తూ ఉంటారు. తీస్తున్న ఫేస్ను అద్దంలో చూపిస్తూ ఉంటారు. ఆ ఫేస్ రేపు రివీల్ కానుంది లక్ష్మిది అనేది తెలుసుకుందాం.